బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తిరిగి తీహార్ జైలుకు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ కు మే 10న సుప్రీంకోర్టు 21 రోజులు బెయిల్ మంజూరు చేసింది. నేటితో ఆయన బెయిల్ గడువు ముగియనుంది. కేజ్రీవాల్ వైద్యపరమైన కారణాలతో మరో వారం గడువు పొడిగించినప్పటికీ ట్రయల్ కోర్టు ఆయన పిటిషన్పై నిర్ణయాన్ని జూన్ 5కి రిజర్వ్ చేసింది. తాను తిరిగి జైలుకు వెళ్లడం గురించి కేజ్రీవాల్ ట్విట్టర్లో తెలియజేశారు. తన బెయిల్ చివరి రోజు పూర్తి షెడ్యూల్ను తన మద్దతుదారులతో పంచుకున్నారు. కేజ్రీవాల్ ట్విట్టర్లో ఇలా రాశారు: గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. గౌరవనీయులైన సుప్రీంకోర్టుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు నేను తీహార్ జైలుకు వెళ్లి లొంగిపోతాను అని తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరికొద్దిసేపట్లో తీహార్ జైలుకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఒక ట్వీట్ను కూడా చేసినట్లు తెలుస్తోంది. భావోద్వేగమైన ట్వీట్ని అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం గమనించవచ్చు, ప్రస్తుతం ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిడంతో జైలు అధికారులు రిపోర్ట్ చేయమని ఇప్పటికే ఆయన కలెక్టర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో కేజ్రీవాల్ తిరిగి తిహార్ జైలుకు వెళ్తున్న సందర్భంగా ఆయన దీనికి సంబంధించి మే 10న సుప్రీంకోర్టులో 21 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. నేటితో ఆ బెయిల్ గడువు ముగిన నేపథ్యంలో వైద్యపరమైన కారణాలతో మరో వారం పొడిగించినప్పటికీ కూడా ట్రయల్ కోర్టు ఆయన అగ్రివేట్ నిర్ణయాన్ని జూన్ 5కి రిజర్వ్ చేసింది. అయితే తాను తిరిగి జైలుకు వెళ్లడం గురించి కేజ్రీవాల్ ట్విట్టర్ లో తెలియజేశారు. తన బెయిల్ చివరి రోజు పూర్తి షెడ్యూల్ తన మద్దతుదారులతో పంచుకున్నారు. ఇదే కాకుండా కేజ్రీవాల్ రాశారంటే, గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 20 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. చాలా ధన్యవాదాలు. ఈ రోజు నేను తిహార్ జైలుకి వెళ్లి లొంగిపోతానని చెప్పుకుని కూడా ఒక భావోద్వేగమైన ఒక ట్విట్టర్ ను కూడా ఆయన పోస్ట్ చేసిన నేపథ్యంలో మరి ఆ ట్విట్టర్ వెనుకున్న అసలు ఉద్దేశం అయితే ఇక మళ్ళీ తిరిగి రానో లేకపోతే రాలేనని చెప్పనో లేకపోతే వీళ్ళు ఏదో రకంగా బయటకు రాకుండా ఇలానే తను తిరిగి మళ్ళీ జైలు నుంచి రకంగా రకరకాల కేసులతో ఇబ్బంది పెడతారని చెప్తున్న ఒక అర్థంతో ఆయన భావోద్వేగంతో ఈ ఫిక్స్ చేసిన తెలుస్తా ఉంది. మొత్తం మీద ఒకవైపున ఈ ఎలక్షన్ సంబంధించిన నేపథ్యంలో వస్తున్న రిజల్ట్స్ అన్ని కూడా బీజేపీకి సపోర్ట్ గా ఉన్నట్టుగా తెలియడం, తర్వాత ఒకవేళ బీజేపీ మళ్ళీ తిరిగి అధికారం చేపట్టి మాత్రం కేజ్రీవాల్ ను పర్మనెంట్ గా బయటకు రాకుండా చేసేందుకు కూడా ప్రయత్నం కొనసాగుతుంది. అర్థంగా మొత్తం మీద ఒక భావోద్వేగమైన ట్విట్టర్ లో అనేకమైన అర్థాలు వస్తున్నట్టు అనేకమైన అర్థాలు ఉన్నాయి. తర్వాత కేజ్రీవాల్ చాలా అంటే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత తీవ్రమైన మనోవేదన గురవుతామని చెప్పని కూడా ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.